సంక్షేమ హాస్టళ్లలో ఉన్న పిల్లలు అనారోగ్యం పాలవుతూ ఉండడం, అస్వస్థతకు గురవుతూ ఉండడం, కొందరు చనిపోతూ ఉండడం, రోజు రెగ్యులర్‌గా ఎక్కడో దగ్గర ఏదో ఒక సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు కొన్ని వందల మంది పిల్లలు ఇప్పటి వరకు కూడా తిండి తిని అస్వస్థత పాలవ్వడము, అనారోగ్యం పాలవ్వడము, కొందరు చనిపోవడము, ఈ ఎంతమంది చనిపోయారనే దాని మీద ఒక లిస్ట్ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంది. మొత్తం మీద ఈ అంశం ప్రభుత్వాన్ని అయితే తీవ్ర విమర్శల పాలు చేస్తుంది. ప్రభుత్వం సీరియస్‌గా స్పందించాల్సిన అవసరాన్ని అయితే తెలియజెబుతూ ఉంది. ఈ క్రమంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు గారు చాలా ఘాటుగా, ఒక రకంగా చెప్పాలంటే కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. మా పిల్లలు అంటే మా సంక్షేమ హాస్టల్లో చదివే పిల్లలు ఉంటారు కదా, దళిత విద్యార్థులు, ఓబీసీ విద్యార్థులు, వీళ్ళు మొత్తానికి ఎక్కువ మా పిల్లలు మీ పిల్లల లాంటి వాళ్ళు కాదా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 900 మంది విద్యార్థులు అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. సంక్షేమ హాస్టల్లో చదువుకునే పిల్లలకు పురుగులతో కూడిన భోజనం పెట్టడం ఏంటి? హాస్టల్లో ఉండే వాళ్ళను వెలివేసినట్లుగా ప్రభుత్వ పనితీరు ఉంది. ఈ సంక్షేమ హాస్టళ్లలో ఏ భోజనం అయితే పెడుతూ ఉన్నారో మా పిల్లలకు, లోకేష్, పవన్ కళ్యాణ్ పిల్లలకు కూడా అదే భోజనం పెట్టాలి అని చెప్పి ఆయన తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. ఈ మొత్తం అంశం మీద సిఐడి విచారణ కూడా జరిపించాలి అని చెప్పి అయితే ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ని ఏదో రాష్ట్రానికి రప్పించి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాం, ఆ దగ్గరలో ఉన్న సంక్షేమ హాస్టల్కి పిలుచుకెళ్ళి అదే బిల్ గేట్స్కి మా పిల్లలకు పెట్టే భోజనం తినిపించగలవా అని చెప్పి కూడా చాలా ఒక రకంగా తీవ్ర ఆవేదనతో చేశారా, ఆవేదనతో ఈ వ్యాఖ్యలు చేశారా తెలియదు, కానీ వాళ్ళ పిల్లలకు కూడా ఇలాంటి భోజనమే పెడితే ఆ బాధ ఏందో తెలుస్తుంది అన్నట్లు బహుశా ఆవేదనతోనే చేసినట్లున్నారు. ఎలకలు కొరికి అంటే ఎక్కడో ఏ కొండూరులో ఎలుకలు గరిచి విద్యార్థులు ఆసుపత్రి పాలవడం ఏంటి? సంక్షేమ హాస్టల్ అంటే చంద్రబాబు నాయుడికి ఫస్ట్ నుంచి చిన్న చూపే. పిల్లలకు అన్ని తీవ్రమైన కష్టాలు నష్టాలు మిగిలిస్తూ వాళ్ళని ఒక అంటరాని వారిగా చూసి అసలు మంచి భోజనం కూడా పెట్టకపోవడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. 900 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవ్వడం మీద మేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధంగానే ఉంది. దమ్ము ధైర్యం ఉంటే మీరు చర్చకు రండి. విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే లోకేష్ క్రికెట్ చూసేకి మాత్రం కొలంబో వెళ్తారా? ప్రత్యేక విమానాల ఖర్చులో 10% హాస్టల్స్కి పెట్టినా కూడా విద్యార్థులకు మంచి భోజనం దొరికేది. ఈవెన్ తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఎస్సీ ఎస్టీలపై అంటరానితనాన్ని చూపించారు. నిధుల కేటాయింపు లేకుండా మాపై వివక్ష చూపించారు. లోకేష్ విమాన ఖర్చులను బయటపెట్టాలి అని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనకు విద్యార్థుల కష్టాలు కనపడడం లేదా? అసలు అంబేద్కర్ విగ్రహం ఆ స్మృతివనంలో ఉన్న చెట్లకు నీళ్లు పోసే దిక్కు కూడా లేకుండా పోతుంది అని చెబుతూ విద్యార్థుల మరణాలు, ఆసుపత్రికి పాలవ్వడం మీద సిఐడి విచారణ చేయాలి. విద్యార్థులకు మేలు చేయని ప్రభుత్వం ఉంటే అంత పోతే అంత తక్షణం దిగిపోవాలి అని చెప్పి ఆయన చాలా తీవ్రంగానే వ్యాఖ్యలు చేసినట్టున్నారు. రాష్ట్రానికి వచ్చిన బిల్ గేట్స్ని తీసుకెళ్లి సంక్షేమ హాస్టల్లో భోజనం తినిపించాలని ఉప ముఖ్యమంత్రి అండ్ మరో మంత్రి లోకేష్ గారి పిల్లలకు కూడా ఈ భోజనం పెట్టి తినిపించాలి అని. మా పిల్లలంటే అంత అంటరాని వాళ్ళయ్యారా? ఏదంటే ఆ తిండి పెడుతూ ఉన్నారు, ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు, ఎలకలు కొరుకుతూ ఉండి ఎలకలకు వదిలేస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన చాలా తీవ్రంగానే మాట్లాడారు. సరే, ఇప్పుడు సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు జరుగుతున్న అన్యాయం మీద, వాళ్ళ అనారోగ్యం పాలవుతున్న మీద ఎంత తీవ్రంగానే ప్రశ్నించవచ్చామో, మరి వాళ్ళ పిల్లలు కూడా ఇదే పెట్టాలి అనే పాయింట్ ఎంతవరకు కరెక్ట్ అనే దాని చుట్టూ కూడా అయితే చర్చ జరుగుతుంది.